ఆంధ్ర కానీ తెలంగాణ స్టేట్స్లో చాలామంది ట్రేడ్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్గా 190 మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒకే లాట్ సైజ్ పెట్టినామంటే కన్నా కాంట్రాక్ట్ వాల్యూ ఒక్కొక్క దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. 100కు బై చేయడానికి రెడీగా ఉన్నారు, సెల్ చేసే వాళ్ళు 110 రూపాయల దగ్గర ఉన్నారనుకోండి. హలో ఫ్రెండ్స్, జీబు తెలుగు ఛానల్కి స్వాగతం. నా పేరు ఎంఆర్ రెడ్డి. సో మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కన్నా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి కంప్లీట్ ఒక మాస్టర్ క్లాస్ ఇప్పుడు మనము సెట్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాము. సో ఇంతవరకు దీంట్లో చూస్తే కన్నా మనం ఒక డెరివేటివ్స్ ఏంటి, ఫ్యూచర్స్, ఆప్షన్స్, కాల్ ఆప్షన్ ఏంటి, పుట్ ఆప్షన్స్ అనేది చాలా డీటెయిల్డ్గా మనకు డే టు డే లైఫ్లో చూసే ఎగ్జాంపుల్స్తో ఇంతవరకు కవర్ చేశాము. సో ఇంతవరకు కన్నా మీరు ఆ వీడియోస్ చూడకపోతే కన్నా ఆ వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్టు అవన్నీ కూడా లింక్ మనకి డిస్క్రిప్షన్ ఆఫ్ ది వీడియోలో ఉంది. సో మీరు వెళ్ళండి, అవన్నీ చూడకపోతే కానీ తప్పకుండా అవి చూసి నేర్చుకొని రండి, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ ఉంటుంది. సో ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అంటే మీరు ఒక ఆప్షన్స్ ట్రేడింగ్లో ఉంటే లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉంటే కన్నా నేను చెప్పే ఒక 6 పదాలు, ఓకే, దీస్ ఆర్ ద టెర్మినాలజీస్. ఈ కోర్ కాన్సెప్ట్స్ అనుకోండి, కోర్ ఐటమ్స్ అనుకోండి, కోర్ టాపిక్స్ అనుకోండి. ఈ పదాలు వినకుండా మీరు అసలు ట్రేడింగ్ అనేది ఉండదు. అంటే ట్రేడింగ్ చేయొచ్చు, బట్ డెఫినెట్లీ మీరు ఇవి వచ్చేసి విల్ కమ్ అక్రాస్ దీస్ అలాట్ యాక్చువల్గా. సో అటువంటి పదాలు ఏంటో అవి తెలుసుకుందాం, ఎందుకంటే ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అండర్లైన్ అనేది వింటుంటాము, స్పాట్ ప్రైస్ అంటూ వింటున్నాము. సో మనం ఏదో జస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసామా, బై చేస్తున్నామా, సెల్ చేస్తున్నామా అంటారు. కాన్సెప్ట్స్ తెలియకుండా అలా చేస్తే సో లాంగ్ రన్లో డెఫినెట్గా యూజ్ కాదు ఫ్రెండ్స్. సో ట్రేడింగ్ అనేది ఒక ఫెంటాస్టిక్ బిజినెస్. ఇఫ్ యూ లెర్న్ ఇట్ ఇన్ రైట్ వే, ప్రాపర్గా నేర్చుకొని దాని తర్వాత రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అన్ని తెలుసుకొని ఒక ప్రాపర్గా సిస్టమేటిక్గా చేస్తే దాంట్లో ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేస్తారు. లేకుండా అలా కాకుండా నాకు ఏమీ తెలియకుండా జస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేశాను, వాళ్ళు వీళ్ళు చెప్పారు, లేకపోతే కన్నా మీ ఓన్ ఇంట్యూషన్ మీద ట్రేడింగ్ చేస్తే కన్నా దాన్ని గ్యాంబ్లింగ్ అంటారు, రైట్? సో మనం గ్యాంబుల్ చేయకూడదు. మనం ఈ పెట్టే ఎఫర్ట్ అంతా కూడా నేను ఎందుకు ఈ విధంగా నేర్పించాలనుకుంటున్నానంటే కన్నా తెలుగులో చాలామంది మన ఆంధ్ర కానీ తెలంగాణ స్టేట్స్లో చాలామంది ట్రేడ్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్గా 190 మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇది నేను చెప్పేది కాదు, ఈవెన్ సెబీ స్టడీ చెప్పిందే. సో అటువంటి వాళ్లకు ఆ డబ్బులు పోగొట్టుకోకుండా, అంటే చిన్న చిన్న టౌన్స్లో, సిటీస్లో ఉండే వాళ్ళు కొంతమంది సో డిఫరెంట్ క్లాస్లో అవన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. సో చాలా ఇంగ్లీష్లో కంటెంట్ చూస్తూ ఉంటారు. సో అలా కాకుండా చిన్న చిన్న టౌన్స్లో, ఈవెన్ పల్లెల్లో అయినా సరే వాళ్ళందరూ తెలుగులో నేర్చుకొని ఒక నాలెడ్జ్ సంపాదించి దాని తర్వాత వాళ్ళు ఒక ఈ ట్రేడింగ్ అనే బిజినెస్ను ఒక ప్రాపర్గా నేర్చుకొని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకోకపోతే క్వశ్చన్స్ అడగండి కామెంట్స్లో. సో నేను క్లారిఫై చేస్తాను, బట్ డూ ఇట్ ఇన్ ద రైట్ వే, రైట్? సో ఇంకా మనం దీని గురించి ఎక్కువ నేను ఎందుకు చెప్తుంటానంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో ఒక ప్రాపర్గా ప్లాన్ లేకుండా చేస్తే కన్నా ఆప్షన్స్ అనేది ఒక సముద్రం లాంటిది, ఎంత డబ్బులు వేసినా పోతూనే ఉంటుంది, రైట్? సో నౌ చూద్దాం ఏంటి ఆ 6 పదాలు అనేది. ఫస్ట్ థింగ్, రైట్, అండర్లైన్. సో అండర్లైన్ ఒక్క నిమిషం మీకు కాన్సెప్ట్స్ కొన్ని స్కెచ్ గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అండర్లైన్ అంటే కదా, అండర్లైన్ అంటే సింపుల్, రైట్? ఏదైతే పెద్ద పదం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిఫ్టీకి ఒక ఫ్యూచర్స్, ఆప్షన్స్, కాంట్రాక్ట్స్ ఉంటాయి. రిలయన్స్కి ఒక ఆప్షన్స్, ఫ్యూచర్స్, కాంట్రాక్ట్స్ ఉంటాయి. టీసీఎస్కి ఒక ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఇట్లా. సో ఇవన్నీ కూడా ఏంటివి? నిఫ్టీ అనే స్పాట్ లేకపోతే కన్నా దాని మీద ఫ్యూచర్స్ లేదు, కాల్ ఆప్షన్ లేదు, పుట్ ఆప్షన్ లేదు, ఓకే. సిమిలర్గా టీసీఎస్ అనే కంపెనీ లేకపోతే కన్నా దాని మీద ఫ్యూచర్స్ లేదు, ఓకే, దాని మీద ఫ్యూచర్స్ లేదు, ఆప్షన్ లేదు, ఈ కాంట్రాక్ట్స్ లేవు. సో ఏదైతే మెయినో, దేన్ని బేస్ చేసుకుంటామో దాన్ని, ఆ బేస్ని తీసుకొని దాని మీద డెరివేటివ్స్గా వస్తాయి, దాని మీద నుంచి వచ్చేటి. అంటే ఇప్పుడు నిఫ్టీ అనేది ఒక అండర్లైన్ అయితే దాని నుంచి వచ్చే డెరివేటివ్సే నిఫ్టీ ఫ్యూచర్స్, నిఫ్టీ ఆప్షన్స్. ఇక్కడ ఈ మెయిన్ అంటే ఒక మూలస్తంభం అంటారు కదా, దాన్నే అండర్లైన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఆప్షన్స్కు వాటికి అండర్లైన్ ఏంటి? నిఫ్టీ ఇండెక్స్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్కి అండర్లైన్ ఏంటి? బ్యాంక్ నిఫ్టీ. రిలయన్స్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్కు, రిలయన్స్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్కి అండర్లైన్ ఏంటి? ఓకే, రిలయన్స్ షేర్ ప్రైస్. రిలయన్స్ మీరు గూగుల్లో కొట్టి రిలయన్స్ షేర్ ప్రైస్ ఎంత అని చూస్తుంటారు కదా, ఆ రిలయన్స్ షేర్ ప్రైజే, ఆ రిలయన్స్నే అండర్లైన్ అంటారు, రైట్? సో ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో అండర్లైన్ అంటే అనేది. నెక్స్ట్ స్పాట్ ప్రైస్. ఓకే, స్పాట్ ప్రైస్ అనేది ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ స్పాట్ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్ ఇవన్నీ ఉంటాయి.
స్పాట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఈ అనుకున్న ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, రిలయన్స్ కానీ, ఎనీథింగ్ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉండేది ఎనీథింగ్, అవి ఏ ప్రైస్తో ట్రేడ్ అవుతున్నాయో ఓకే, ఆ ప్రైస్ను స్పాట్ ప్రైస్ అంటారు. ఇప్పుడు వెళ్ళి మీరు టీసీఎస్ ఓపెన్ చేస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 2150 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి, 2150 దగ్గర, ఆ 2150ని స్పాట్ ప్రైస్ అంటారు. సింపుల్. సో నిఫ్టీ ఇప్పుడు 24,200 దగ్గర ట్రేడ్ అవుతుంటే కనుక ఆ 24,200ని స్పాట్ ప్రైస్ అంటారు. ఒకవేళ 24,225 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఈరోజు నిఫ్టీ 24,206 దగ్గర సమ్వేర్ అక్కడ క్లోజ్ అయింది. సో ఈ ప్రైస్నే స్పాట్ ప్రైస్ అంటాం. సో దీన్నే స్పాట్ ప్రైస్ అంటాం. ఓకే, సింపుల్ రైట్. నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ నేను వస్తాను, దానికంటే ముందు ప్రీమియం అనేది తెలుసుకుందాం. సో మనము స్పాట్ ప్రైస్ కూడా తెలుసుకుందాం. బేసికల్గా ఆ రోజు షేర్ ప్రైస్ అనేది అది. నెక్స్ట్ ప్రీమియం ఆల్రెడీ మేము తెలుసుకున్నాం ఇంతకుముందే చాప్టర్స్లో. కాల్ ఆప్షన్ కొనాలన్నా, పుట్ ఆప్షన్ కొనాలన్నా కూడా దానికి మనం ఒక ప్రీమియం పే చేస్తాము. ప్రీమియం అంటే నథింగ్ బట్ ప్రైస్. ఇప్పుడు సింపుల్ అండి. సో రిలయన్స్కు ఎక్కడ రిలయన్స్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1300 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి, దీని ఏమంటాము, రిలయన్స్ ఈ 1300 దగ్గర ట్రేడ్ అవుతుంది. రిలయన్స్ ఎల్టీపీ లేకపోతే లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్, లేకపోతే రిలయన్స్ ఎక్కడ ఏ ప్రైస్లో ఉందంటే కనుక 1300 అని చెప్తాం రైట్. అదే ఇప్పుడు నిఫ్టీ 24,200 కాల్ ఆప్షన్ అనుకోండి. సో నిఫ్టీ 24,200 కాల్ ఆప్షన్. సో నిఫ్టీ 24,200 కాల్ ఆప్షన్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 200 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి, లేదా 220 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఈ 220 రూపాయలు అనేది నథింగ్ బట్ ఏ ప్రైస్. రిలయన్స్కి ఒక ప్రైస్ ఎట్లుందో 24,200 కాల్ ఆప్షన్ కూడా ఒక ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్నే మనం ఆప్షన్స్ టర్మినాలజీలో ప్రీమియం అంటాం. బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏ ప్రైస్ రైట్. సో ప్రీమియం అంటే అదేదో పెద్ద ఇది అనుకోవద్దండి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కనుక, సో మనము మీకు తెలుసు కదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మనం ఒక సింగిల్ షేర్ కొనం, ఎప్పుడు లాట్స్లో కొంటాం. సో మీరు ఎప్పుడైతే 220 అంటానో ఆ 220 వచ్చేసి ఒక షేర్కు రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ తీసుకుంటే కనుక నిఫ్టీ ఒక లాట్ సైజ్ అంతా 65 షేర్లు. సో 65 × 220 ఈ రెండు కలిపితే మీరు పెట్టే డబ్బులు ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఎప్పుడైనా సరే ప్రీమియం అంటే నథింగ్ బట్ ఏ ప్రైస్, బట్ ఆ ప్రైస్ వచ్చేసి పర్ షేర్ రైట్. అది గుర్తుపెట్టుకోండి, అది కాన్సెప్ట్ ఆఫ్ ప్రీమియం. ఇవన్నీ ప్రీవియస్ వాటిలో కొద్ది కవర్ చేశాము. బట్ ఫైనల్గా ఏంటంటే ఇది సమ్మరీ అని కూడా కాదు, కానీ ఈ టెర్మినాలజీస్ మీకు డెఫినెట్గా తెలిసే ఉండాలి రైట్. నెక్స్ట్ లాట్ సైజ్ రైట్. లాట్ సైజ్ ఇందాకనే చెప్పాను. ఇండియాలో ఎట్లా అంటే కనుక ప్రతి ఇండెక్స్కు ఒక్కొక్క లాట్ సైజ్ ఉంటుంది. నిఫ్టీకి ఒకటి ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీకి ఒకటి ఉంటుంది, సెన్సెక్స్కి ఉంటుంది. తర్వాత షేర్స్ కూడా ఈవెన్ ఎవ్రీ షేర్కు డిఫరెంట్ లాట్ సైజ్ ఉంటుంది. ఎందుకు ఇలా డిఫరెంట్గా ఉంటుంది, అన్నిటికీ ఒకే ఉండకూడదు అంటే కనుక సెబీ ఏం చేసిందంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే రిలయన్స్ 1,400 దగ్గర ఉంది అనుకోండి. ఓకే, రిలయన్స్ 1,400 దగ్గర ఉంది. దీనికి ఒక లాట్ సైజు 100 పెట్టామంటే 100 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ 100 కామన్గా నాకు తెలిసి యూఎస్లో వచ్చేసి ఒకే లాట్ సైజ్ ఉంటుంది. బట్ దీంట్లో ఉండే డిసడ్వాంటేజ్ ఐ థింక్ మోస్ట్లీ డిసడ్వాంటేజ్ ఎందుకని చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ ఒకే లాట్ సైజ్ ఉంటే కనుక ఇప్పుడు రిలయన్స్ 1,400 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు దాని లాట్ సైజు 100 అయితే కనుక దీని కాంట్రాక్ట్ వాల్యూ ఎంత, కాంట్రాక్ట్ వాల్యూ అనేది కూడా ఇక్కడే కవర్ చేస్తున్నాను. కాంట్రాక్ట్ వాల్యూ అంటే నథింగ్, సింపుల్, వెరీ సింపుల్. ఆ రిలయన్స్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది రైట్, యాక్చువల్గా దాని స్పాట్ ఎంత ఇంటూ దాని లాట్ సైజ్, ఈ రెండు కలిపితే వచ్చేదాన్నే కాంట్రాక్ట్ వాల్యూ అంటారు. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. రిలయన్స్ ఎగ్జాంపుల్లో రిలయన్స్ 1,400 రూపాయల దగ్గర ఉంటే కనుక అది లాట్ సైజ్ ఒకవేళ 100, ఒక లాట్ సైజ్లో 100 క్వాంటిటీ ఉంటే దీని కాంట్రాక్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 1,400 × 100 అంటే 14 lakhs. ఓకే, 14 lakhs. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ లాట్ సైజు టీసీఎస్ కూడా అప్లై చేశారనుకోండి రైట్. సో టీసీఎస్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ 2,100 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. సో టీసీఎస్ కూడా ఒక లాట్ 100 అంటే కన్నా దాని కాంట్రాక్ట్ సైజ్ ఎంత అవుతుంది, 21 లక్షలు అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక షేర్, ఎనీ షేర్
ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహీంద్రా లేకపోతే ఏది షేర్ తీసుకుందాం అనుకోండి, అది ఒకవేళ 500 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంటే కన్నా 500 ఇంటూ 100 అంటే ఏమవుతుంది, 5 లక్షలు అవుతుంది. సో ఇప్పుడు ఒకే లాట్ సైజ్ పెట్టినామంటే కన్నా కాంట్రాక్ట్ వాల్యూ ఒక్కొక్క దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒకటి కాంట్రాక్ట్ వాల్యూ 5 లక్షలు ఉంటుంది, ఒక దానికి 15 లక్షలు ఉంటుంది, ఒక దానికి 50 లక్షలు కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే కన్నా ఇప్పుడు కాంట్రాక్ట్ సైజ్ బాగా ఎక్కువ ఉంది అనుకోండి, 50 లక్షలు అట్లా. సో ఒక్క కాంట్రాక్ట్ సైజ్ ఒక్క కాంట్రాక్ట్లో పొజిషన్స్ తీసుకోవాలంటే కన్నా కాంట్రాక్ట్ సైజ్ పెద్దది కొద్దీ దానికి మీరు పే చేయాల్సిన ప్రీమియం కూడా పెరిగిపోతుంది. అప్పుడు ఎక్కువ ప్రీమియం పే చేయాలంటే కన్నా అందరూ పార్టిసిపేట్ చేయలేరు. అందరూ పార్టిసిపేట్ చేయలేకపోతే ఏమవుతుందంటే కన్నా దాంట్లో లిక్విడిటీ తగ్గుతుంది. అంటే లిక్విడిటీ అంటే కన్నా బయింగ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఈ బయింగ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ ఎంత ఎక్కువ ఉంటే కన్నా అప్పుడు మీరు బై చేసే వాళ్ళకు సెల్ చేసే వాళ్ళకు మీకు మంచి అంటే ఫేవరబుల్ ప్రైస్ దొరుకుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయలకు మీరు బై చేసేవాళ్ళు ఉన్నారు, 101కి సెల్ చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి. అంటే దాని మధ్యలో ఉండే డిఫరెన్స్ వచ్చేసి దీన్ని బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అంటారు. దీన్ని ఒక్క రూపాయే. అదే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో లిక్విడిటీ లేదనుకోండి, మీరు 100కు బై చేయడానికి రెడీగా ఉన్నారు, సెల్ చేసే వాళ్ళు 110 రూపాయల దగ్గర ఉన్నారనుకోండి, ఆ డిఫరెన్సే 10 రూపాయలు ఉంటుంది. దీన్నే బిడ్ ఆస్క్ స్ప్రెడ్ ఎక్కువ అంటారు. సో లిక్విడిటీ తక్కువ ఉందంటే కదా బిడ్ ఆస్క్ స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉన్నట్టు, రైట్? సో ఇవన్నీ కాంట్రాక్ట్ వాల్యూ పెద్దదైనప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలంటే కన్నా చాలా తక్కువ ఉంటుంది లిక్విడిటీ, రైట్? ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయి. సో అందుకనే మనం అన్నిటినీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంత డిఫరెన్స్ ఉండకూడదు అండర్లైన్లో. సో మనం ఒక యూనిఫార్మిటీ తీసుకోవాలని చెప్పేసి సెబీ ఒక స్ట్రక్చరల్గా తీసుకొని వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ షుడ్ బి సమ్వేర్ లైక్ ఒక 5 lakhs నుంచి 15 lakhs మధ్యలో ఉండాలి, లేదా 15 lakhs నుంచి 20 lakhs మధ్యలో ఉండాలి. ఇండెక్స్ ఆప్షన్స్ వచ్చేసి మనకు వాటి కాంట్రాక్ట్ సైజ్ వచ్చేసి అరౌండ్ 15 lakhs ఉండాలి అని ఒక రూల్స్ తీసుకొని వచ్చింది. ఇవి ఏంటంటే కొద్దిగా మారుతూ ఉంటాయి, ఎందుకంటే మన స్పాట్ ప్రైస్ మనము 2 years బ్యాక్ చూస్తే కానీ నిఫ్టీ 26,000 దగ్గర ఉండేది, 24,000 దగ్గర ఉంది, రైట్? సో వాళ్ళు లాట్ సైజ్ మార్చకపోయినా కూడా వాల్యూ తగ్గింది. అప్పుడు ఏం చేస్తుంటారంటే లాట్ సైజ్లో కూడా మార్పులు తీసుకొని వస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఒకప్పుడు 75 రూపాయలు ఉన్నది, ఓకే? నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసి 75 ఉన్నది. ఒక లాట్ సైజ్లో 75 క్వాంటిటీ ఉన్నది, దాన్ని 65కు తగ్గించారు. ఎందుకంటే ఒకప్పుడు నిఫ్టీ 20,000 అట్లా ఉంది, ఆ 20,000 నుంచి అలా పెరుగుతూ వెళ్ళింది. లాస్ట్కు ఓకే ఆ కాంట్రాక్ట్ వాల్యూ పెరిగే కొద్దీ సో మీకు అందరికీ అందుబాటులో ఉంచడానికి కోసము లాట్ సైజు ఓకే తగ్గించారు. మీకు కన్ఫ్యూజన్ ఉందనుకుంటే కన్నా ఈ చార్ట్ మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే కన్నా, సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనము లాట్ సైజ్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో నిఫ్టీ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండెక్స్కు ఒక్కొక్క స్టాక్కు డిఫరెంట్, కొన్నిటికి ఈక్వల్గా ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద వాటికి డిఫరెంట్ లాట్ సైజెస్ ఉంటాయి. ఎందుకంటే కాంట్రాక్ట్ వాల్యూ మోర్ ఆర్ లెస్ సమ్వేర్ అరౌండ్ ఇట్ కుడ్ బి 10 lakhs 15 lakhs దగ్గర ఉండడం కోసము ఇలా ఎక్స్చేంజెస్ అండ్ సెబీ డిసైడ్ చేసింది. సో నిఫ్టీకి వచ్చేసి 65 ఇస్ ద లాట్ సైజ్, బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి 30, ఫిన్ నిఫ్టీ 60, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మోస్ట్ ఇంపార్టెంట్ చూస్తే కన్నా నిఫ్టీ వచ్చేసి 65, సెన్సెక్స్ వచ్చేసి 20. ఈ రెండు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కదా వీటన్ని ఎక్కువ మంది చాలామంది వీక్లీ ఆప్షన్స్తో ట్రేడ్ చేస్తుంటారు, చాలామంది ఎక్స్పైరీ డే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కదా నిఫ్టీ లాట్ సైజ్ 65, సెన్సెక్స్ లాట్ సైజు 20, రైట్? సో ఎక్స్చేంజెస్ రివైజ్ లాట్ సైజెస్ పీరియాడికలీ టు కీప్ ద కాంట్రాక్ట్ వాల్యూ ఇన్సైడ్ ద సెబీస్ బ్యాండ్, రైట్? సెబీస్ బ్యాండ్ ఒక అరౌండ్ 15 lakhs అలా అనుకోండి. సో ఎగ్జాక్ట్ వాల్యూ నాకు కూడా ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఐ థింక్ సమ్వేర్ 15 lakhs అనుకోండి. సో దాన్ని ఉంచడం కోసము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఇక్కడ నుంచి 30,000కి పెరిగిపోయింది అనుకోండి, 30,000 దగ్గర పెరిగినప్పుడు 30,000 ఇంటూ 65తో కన్వర్ట్ చేస్తే మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, దాదాపు 21 lakhs 22 lakhs దాటిపోతుంది. సో అప్పుడు ఈ రోజు 15 lakhs కాంట్రాక్ట్ వెళ్ళి ఉండేది, అప్పుడు 21 lakhsకి అవుతుంది. అప్పుడు నిఫ్టీలో ఎవరైనా సరే ఆప్షన్స్ ద్వారా కానీ ఫ్యూచర్స్ ద్వారా కానీ ఇన్వెస్ట్ చేయాలా, ట్రేడ్ చేయాలనుకుంటే కానీ ఎక్కువ డబ్బులు కావాలి. సో ఎక్కువ డబ్బులు కావాలంటే అందరికీ రీచ్లో ఉండదు, దానికోసం అని చెప్పేసి ఇవి అప్పుడప్పుడు రివైజ్ చేస్తుంటారు. సో జనరల్గా ఇప్పుడు నిఫ్టీ ఒక 35,000కి వెళ్ళింది అనుకోండి, సో ఈ లాట్ సైజ్ను 65 నుంచి ఒక 50, 40 అట్లా చేసుకుంటూ వస్తారు. సో ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో ఇప్పుడు లాట్ సైజ్ చెప్పాను, సో అలాగే కాంట్రాక్ట్ వాల్యూ కూడా చెప్పాను. కాంట్రాక్ట్ వాల్యూ సింపుల్. సో 24,206 దగ్గర ఈరోజు నిఫ్టీ క్లోజ్ అయింటే, సో నిఫ్టీ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత అని ఈరోజు తెలుసుకోవాలంటే నిఫ్టీ లాట్ సైజ్ మనకు తెలుసు 65. సో 24,200 ఇంటూ 65తో మల్టిప్లై చేస్తే వాట్ ఎవర్ ద వాల్యూ విల్ గెట్. ఐ థింక్ దీన్ని మల్టిప్లై చేసే అంత మ్యాథమెటిక్స్ మైండ్లో డెఫినెట్గా లేదు నాకు. సో అప్రాక్సిమేట్గా లెట్స్ సే ఇట్ విల్ కమ్ అరౌండ్ మేబీ ఐ థింక్ 14 lakhs 15 lakhs సమ్వేర్ అరౌండ్ వస్తుంది. సో దాన్ని మనము
కాంట్రాక్ట్ వాల్యూ అనుకుంటాం. సో దీన్ని మెయిన్గా అర్థం చేసుకోవాలంటే ఎవరైనా మీరు ఎప్పుడైనా సరే ఒక ఇన్స్ట్రుమెంట్ని ట్రేడ్ చేస్తుంటే వాట్ ఈస్ యువర్ కాంట్రాక్ట్ వాల్యూ అని అడిగినారంటే కనుక వెంటనే దాని స్పాట్ ప్రైస్ చూడండి, లాట్ సైజ్ తీసుకోండి, మల్టిప్లై చేయండి, చెప్పేయండి, రైట్? అది. సో లాట్ సైజ్ అంతా, సో రిలయన్స్ లాట్ సైజ్ అంటే కనుక నాకు తెలిసి రిలయన్స్కు 500 షేర్స్ కలిపి ఒక లాట్. అదే మీరు టీసీఎస్ తీసుకుంటే కనుక ఐ థింక్ 225. సో సెన్సెక్స్ తీసుకుంటే కనుక 20, నిఫ్టీ తీసుకుంటే 65. ఇట్లాంటి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా స్ట్రైక్ ప్రైస్. ఓకే, ఇవన్నీ కవర్ చేసాం. స్ట్రైక్ ప్రైస్ ఇంట్రెస్టింగ్. సో స్ట్రైక్ ప్రైస్ అనేది ఇప్పుడు మనము డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నిఫ్టీ తీసుకుంటే నిఫ్టీ 24,000 దగ్గర ఉందన్నాను కదా. సో 24,200 దగ్గర అనుకోండి, 24,200 దగ్గర ఉంది. సో మీరు ఒక కాల్ ఆప్షన్ను బై చేయాలన్నా, ఒక పుట్ ఆప్షన్ను బై చేయాలన్నా కూడా డిఫరెంట్ స్ట్రైక్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ స్ట్రైక్స్ అంటే ఇప్పుడు నిఫ్టీ వరకు చూసుకుంటే కనుక నిఫ్టీకి వచ్చేసి ఎవ్రీ 50 పాయింట్స్కి ఒక స్ట్రైక్ ఉంటుంది. అంటే వాట్ ఐ మీన్ బై దట్ ఈస్ 24,200 ఉంది కదా, ప్లస్ 24,250 ఉంటుంది. 24,250 దగ్గర కాల్ ఆప్షన్ ఉంటుంది, పుట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ 24,300 కాల్ ఆప్షన్ ఉంటుంది, పుట్ ఆప్షన్ ఉంటుంది. కిందికి 24,150, 24,100 కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్. సో అట్లా నిఫ్టీకి ఎవ్రీ 50 పాయింట్స్కు ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. అలాగే సెన్సెక్స్కు ఎవ్రీ 100 పాయింట్స్కి ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ చూడాలంటే కన్నా మనం ఎన్ఎస్సిలో కానీ, బిఎస్సిలో కానీ, లేకపోతే వేరే చాలా మీకు ఉండే బ్రోకరేజ్లో కానీ అక్కడికి వెళ్తే ఆప్షన్ చైన్ ఉంటుంది. ఆ ఆప్షన్ చైన్లో మీరు క్లియర్గా ఆప్షన్ చైన్లో ఎన్ని స్ట్రైక్స్ ఉన్నాయి, టోటల్గా ఎన్ని స్ట్రైక్స్ ఉన్నాయి, సో ఏ స్ట్రైక్స్లో మనం ట్రేడ్ చేయొచ్చని తెలుసుకోవచ్చు. బట్ కానీ ఎందుకు ఇలా డిఫరెంట్ స్ట్రైక్స్ పెట్టారంటే కన్నా సింపుల్. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కన్నా మనకు మనీనేస్ తెలియాలి. ఏటీఎం ఆప్షన్, ఐటీఎం ఆప్షన్, ఓటీఎం ఆప్షన్స్ అనేది. బట్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ సింపుల్గా చూడాలంటే కదా ఇప్పుడు కాల్ ఆప్షన్స్ వరకు చూసుకుంటే కదా ఇప్పుడు మార్కెట్ నిఫ్టీ 24,200 దగ్గర ఉండేటప్పుడు ఆల్ ద కాల్ ఆప్షన్స్, ఆల్ ద స్ట్రైక్స్, కాల్ స్ట్రైక్స్ 24,000 నుంచి పైన ఉండేటివి. అంటే 24,000 పైన అంటే కన్నా వాల్యూలో 24,200 ప్లస్ ఎనీ స్ట్రైక్స్ 24,250, 300, 400 ఇవన్నీ కూడా ఓటీఎం అంటారు. అవుట్ ఆఫ్ ద మనీ 24,200 అనేది అట్ ద మనీ. స్పాట్కు దగ్గరలో ఉండేది అట్ ద మనీ. స్పాట్ ఎక్కడ ఉంది? 24,206 ఉంది. సో దానికి దగ్గరలో ఉండేది ఏంటి? 24,200. దీన్ని అట్ ద మనీ అంటారు. సో దానికి పైన ఉండేటన్ని ఓటీఎం ఆప్షన్స్ అంటారు, రైట్? కింద ఉండేటన్ని ఐటీఎం ఆప్షన్స్. పుట్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఈ కాన్సెప్ట్ నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇప్పటికైతే మీరు జస్ట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం మనీనేస్ అర్థం చేసుకోవట్లేదు, ఇక్కడ స్ట్రైక్స్ ఎందుకు ఉన్నాయి డిఫరెంట్ అనేది, రైట్? అదే పుట్ ఆప్షన్కి వచ్చారనుకోండి, మనకు ఇక్కడ స్పాట్కు దగ్గర ఉండేదాన్ని ఇక్కడ కూడా ఏటీఎం అంటారు. పుట్ ఆప్షన్ అయినా సరే మన పుట్ ఆప్షన్ మన స్పాట్ దగ్గర నుంచి కిందికి వెళ్ళేటివి. ఓకే, 24,150, 24,100 ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఓటీఎం అంటారు. పైకి వచ్చేసరికి ఐటీఎం అంటారు. ఈ ఐటీఎం, ఓటీఎం అని ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఐ నో ఇక్కడ కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ఇవన్నీ మీకు చాలా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఎందుకు డిఫరెంట్ స్ట్రైక్స్ ఉన్నాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 24,200 కాల్ ఆప్షన్ కొనాలనుకోండి. 24,200 కాల్ ఆప్షన్ ఉంది, అది ఏటీఎం కాల్ ఆప్షన్. సో స్పాట్ దగ్గర ఉంది కాబట్టి ఏటీఎం అనుకోండి. సో దాని ప్రీమియం 100 రూపాయలు, రైట్? దాని ప్రీమియం 100 రూపాయలు. సో ఆ ప్రీమియం 100 రూపాయలు అయినప్పుడు దాని లాట్ సైజ్ వచ్చి 65. సో మీకు టోటల్ ఎంత ఉండాలి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్కు? 6,500 ఉండాలి. సో అన్లెస్ 6,500 ఉంటే తప్పితే మీ దగ్గర మీరు ట్రేడ్ తీసుకోలేరు, రైట్? బట్ మీకు ఇక్కడ నుంచి లేదు, నా దగ్గర 5,000 ఉందనుకోండి. సో మీ దగ్గర 5,000 ఉంది, 5,000తోనే ట్రేడ్ చేయాలనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే కదా 24,250కి వెళ్ళారనుకోండి. ఆ 24,250కి వెళ్తే దాని కాల్ ఆప్షన్ అంటే ఏటీఎం నుంచి ఓటీఎంకి వెళ్ళే కొద్దీ, ఓటీఎం అంటే నెక్స్ట్ స్ట్రైక్ ఏంటి? 24,250, దాని తర్వాత 300, 350 ఇలా పైకి వెళ్ళే కొద్దీ ఇవన్నిటిని మీరు ఎంత దూరం వెళ్తుంటే, అంటే స్పాట్ నుంచి మీరు ఏటీఎం నుంచి ఎంత దూరం అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తే అక్కడ ప్రీమియం తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 100 ఉంటే దీనికి ఎంత ఉంటుంది? మేబీ నేను చెప్తున్నాను ఒక 65 ఉండొచ్చు, దీనికి 30 ఉండొచ్చు, లాస్ట్కి ఇంకా పైకి వెళ్తే 10 రూపాయలకే దొరకచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇన్స్టెడ్ ఆఫ్ 24,200 లెట్స్ సే యూ డిసైడ్ టు ట్రేడ్ 24,300 స్ట్రైక్ ట్రేడ్ చేయాలనుకోండి కాల్ ఆప్షన్. దీని ప్రీమియము ఇప్పుడు 50 రూపాయలు అనుకోండి. దీని ప్రీమియం అయితే 50 రూపాయలు. లాట్ సైజ్ అంతా 65.
సో 65 ఇంటూ 50 వేసుకుంటే ఎంత వస్తుంది కదా, అప్రాక్సిమేట్గా 3,250 రూపాయలు ఐ థింక్. సో మీరు మీ దగ్గర తక్కువ క్యాపిటల్ ఉన్నా కూడా మీరు ఇదే ట్రేడ్ తీసుకోవాలి, ఇదే కాంట్రాక్ట్ వాల్యూతో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే కనుక యూ కెన్ గో అవుట్ ఆఫ్ ద మనీ. ఓకే, సో అలాగే కాదు ఈ ఓటీఎం ఎందుకు, ఐటీఎం ఎందుకు, వీటిలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అన్ని చాలా ఉన్నాయి. వాటిలో ఇంట్రెన్సిక్ వాల్యూ, ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ పాయింట్ ఏంటంటే కనుక హెడ్జింగ్ కరెక్ట్గా నేను నా ప్రైస్ దగ్గర హెడ్జ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇంకా నేను ఒక 100 పాయింట్లు బ్యాండ్ విడ్త్ ఇస్తాను, 100 పాయింట్లు రిస్క్ తీసుకొని నేను రెడీ. సో కొద్దిగా 100 పాయింట్ల కింద నుంచి నేను రిస్క్ నాకు స్టార్ట్ అయితే చాలు, ఆ కవర్ అయితే చాలు. ఎందుకంటే అట్లా చేయడం వల్ల నాకు కొద్దిగా ప్రీమియం సేవ్ అవుతుంది. ఇంత నేను డబ్బులు కట్టలేను హెడ్జింగ్ కొన్నప్పుడు. హెడ్జింగ్ కాస్ట్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు కూడా కొద్దిగా ఓటీఎంకి వెళ్ళి చేసుకోవచ్చు, రైట్? లేదు నాకు చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొటెక్షన్ ఉండాలనుకుంటే ఇక్కడ ఐటీఎంకి వెళ్తారు. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు నా దగ్గర ఏటీఎంలో ట్రేడ్ చేయాలంటే ఇంత డబ్బులు లేవు, అదే ఓటీఎంకి వెళ్తే తక్కువ డబ్బులతో ట్రేడ్ చేయొచ్చు కదా, అలా అనుకున్నప్పుడు ఓటీఎంకి వెళ్ళొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. సో అందుకనే స్ట్రైక్స్ అనేది డిఫరెంట్ స్ట్రైక్స్ ఉంటాయి. సో అంతేకాకుండా మీరు ఎక్స్పైరీ రోజు మీ స్పాట్ వచ్చేసి ఎక్స్పైరీ రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24,200 దగ్గర స్పాట్ ఉంది, రైట్? సో ఇది ఏటీఎం, రైట్? 24,500 అనేది ఓటీఎం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ ఎండ్ ఆఫ్ ద మంత్ నిఫ్టీ 24,600 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 24,500 కూడా ఐటీఎం అయిపోతుంది, రైట్? సో ఈ స్ట్రైక్స్ అన్నీ కూడా బేసికల్గా ఏంటంటే కన్నా మీరు 24,200 దగ్గర 24,500 అంటే విచ్ ఇస్ 300 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీ ఉండే కాల్ ఆప్షన్ కొని మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే ఒకవేళ మీరు అనుకున్నట్లు పెద్ద డైరెక్షన్ మూవ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు లాభాలు యాంప్లిఫైడ్గా ఉంటాయి. అంటే ఇమాజిన్ 100 రూపాయలు పెట్టి 300 సంపాదించేదానికి అదే 20 రూపాయలు పెట్టి 200 సంపాదించేదానికి చాలా తేడా ఉంటుంది. సో మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉందని ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. బట్ ఇది ఒక థియరీ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ వెరీ రేర్లీ. ఇలా తెలియకనే చాలామంది హీరో అండ్ జీరో అని చెప్పేసి చిన్న పెన్నీ ఆప్షన్స్, 2 రూపీస్ ఆప్షన్స్, 5 రూపీస్ ఆప్షన్స్ కొన్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో అలా ఏమవుతుందంటే 98-99% ఆఫ్ ద టైమ్స్ మీరు అనుకున్నట్టు మూవ్ రాదు, వచ్చినా కూడా ఆ డైరెక్షన్ అంత దూరం వెళ్ళదు. అందుకనే చాలామంది ఏం చేస్తుంటారంటే మేము చెప్తూ ఉంటారు నాకు, సో నేను కాల్ ఆప్షన్ కొన్నాను కానీ మార్కెట్ పైకి వెళ్ళింది అయినా నా డబ్బులు పోయినాయని. ఎందుకంటే మీరు ఏదో ఒక ఓటీఎం ఆప్షన్ కొనింటారు, మీరు మార్కెట్ పైకి వెళ్ళింటుంది కానీ మీరు అనుకున్న స్ట్రైక్ వరకు వెళ్ళదు. అప్పుడు ఏమవుతుంది, టైం వాల్యూ మీకు అగెనెస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. మీరు అనుకున్న మీ డైరెక్షన్లో వెళ్ళినా కూడా మీకు డబ్బులు రావు. సో అందుకు స్ట్రైక్ ప్రైస్ యొక్క యూజెస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వరకైతే చెప్పాను కదా మీకు. మెయిన్ థింగ్ ఏంటంటే కన్నా డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్ ఉంటాయి. మీరు ఎక్కడ దేన్ని ఎంత అమౌంట్ పెట్టి మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ మీరు హెడ్జింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎక్కడ రిస్క్ కంట్రోల్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏ స్ట్రైక్ వరకు మీ నిఫ్టీ పోతుందనే వ్యూ ఉంటే దానికి తగ్గట్టు కూడా కొనుక్కోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అందుకోసమే స్ట్రైక్ ప్రైస్ ఉంటాయి. మీకు సింపుల్గా ఇక్కడ ఇంకోటి కూడా చూపించాలనుకుంటే కదా ఆప్షన్ చైన్. మీకు చెప్పాను కదా ఆప్షన్ చైన్ ఎలా కనిపిస్తుందని. సో ఇంతవరకు మీకు చెప్పినట్లు ఈ స్ట్రైక్స్ ఉంటాయి కదా, మీకు చిన్న ఒక శాంపుల్ చూపించేదానికి ఇది ఒక మన ఎన్ఎస్సి ఆప్షన్ చైన్. సో ఈ ఆప్షన్ చైన్కి వెళ్ళేసి ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్, అది నిఫ్టీ కావాలంటే నిఫ్టీ, రిలయన్స్ కావాలంటే రిలయన్స్, ఏ షేర్ కావాలంటే అది, ఏ ఇండెక్స్ కావాలంటే అది, ఇక్కడికి వెళ్ళి మీరు నిఫ్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా స్టాక్ కావాలంటే స్టాక్ సింబల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పైరీ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అవన్నీ చూడొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి మీరు చూసారంటే కదా మీకు చెప్పాను కదా ఒక్కొక్క స్ట్రైక్ ఒక ప్రైస్ ఉంటుంది. సో మీకు ఏమని చెప్పాను, స్ట్రైక్ ప్రైజు నిఫ్టీ ఇక్కడ స్పాట్ ఎక్కడ ఉంది, అప్రాక్సిమేట్గా ఈరోజు స్పాట్ ఎక్కడ క్లోజ్ అయింది, 24,206 దగ్గర క్లోజ్ అయింది, రైట్? సో దానికి నియరెస్ట్ ఉండేదాన్ని ఏటీఎం అంటారు. సో ఈ 24,200 అనే దాన్ని ఏటీఎం స్ట్రైక్ అంటారు, అట్ ద మనీ. సో దీనికి దగ్గరలో ఉంది కాబట్టి అట్ ద మనీ అంటారు. సో దీనికి రైట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటన్ని కాల్ ఆప్షన్స్, రైట్ సైడ్ ఉండేటన్ని పుట్ ఆప్షన్స్. ఓకే, సో వీటన్నిటికీ ఈ స్ట్రైక్స్కు ఈ స్ట్రైక్కి ఒక కాల్ ఆప్షన్ ఉంటుంది, పుట్ ఆప్షన్ ఉంటుంది. సో వాటి ప్రైసెస్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మీకు ఇక్కడ దీనిలో డీటెయిల్గా ఉంటాయి. మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే జస్ట్ శాంపుల్కు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక కాల్ ఆప్షన్ వచ్చేసరికి స్పాట్ నుంచి అంటే అడ్డ మనీ నుంచి స్పాట్ నుంచి పైన ఉండేటన్ని ఓటీఎం ఆప్షన్స్, కింద ఉండేటన్ని ఐటీఎం ఆప్షన్స్. అంటే ఇక్కడ పైన అంటే నేను చెప్పేది వాల్యూ. ఇప్పుడు 24,000 అన్నాను కదా, 24,000 నుంచి 24,200 అని ఇప్పుడు స్పాట్లో ఉంది కదా, 24,200 నుంచి 250, 300, 400 ఇవన్నీ కూడా. సో స్పాట్ ప్లస్ పైన ఉండే ఇవన్నీ కూడా ఓటీఎం ఆప్షన్స్. మీరు చూసారంటే కదా ఇది ఎల్టీపీ. సో ఇది వచ్చేసి ఎల్టీపీ. సో ఏటీఎం కాల్ ఆప్షన్ 104 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అదే మీరు 250కి వెళ్ళారనుకోండి 78 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అదే 300కి వెళ్ళారండి 58 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఓకే, సో అదే మీరు ఒకవేళ 24,500 కాల్ ఆప్షన్ మీరు బై చేయాలనుకుంటే 13 రూపాయలే, అంటే 13 రూపాయలు ఇంటూ 65 రూపాయలు.
65 క్వాంటిటీ అంటే కనుక 13 రూపాయలు అనేది ప్రీమియం, రైట్. 65 అనేది మీకు లాట్ సైజు. 65 × 13 అప్రాక్సిమేట్గా మీరు ఈవెన్ లెస్ దాన్ 1000 రూపీస్తో మీరు లెస్ దాన్ 1000 రూపీస్తో కూడా మీరు ఆ ట్రేడ్ తీసుకోవచ్చు. సో అదే మీకు చెప్పింది, రైట్. సో అట్ ది సేమ్ టైం సో అది తీసుకుంటే మనకు ప్రాఫిట్స్ వస్తాయి అనేది అది పక్కన పెట్టండి, మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో అలాగే పుట్ ఆప్షన్స్ ఏమని చెప్పాను మీకు. ఇప్పుడు ఏటీఎం వచ్చేసి ఎక్కడ ఉంది 24,200. సో దాని నుంచి కింద అంటే నేను చెప్పేది ఇక్కడ స్క్రీన్లో కింద కాదు, 24,000 కింద అంటే కన్నా 24,200 నుంచి మైనస్ 24,150, 100, 24,000 ఇవన్నీ కూడా ఓటీఎం పుట్ ఆప్షన్స్ అంటారు. ఆ ఓటీఎం పుట్ ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు 24,200 అట్ ద మనీ పుట్ ఆప్షన్ ఎంతకు ట్రేడ్ అవుతుంది, 88 రూపాయలు ట్రేడ్ అవుతుంది, అప్రాక్సిమేట్గా 88 రూపీస్కు ట్రేడ్ అవుతుంది, రైట్. సో లేదు నా దగ్గర అంత డబ్బులు లేదు, నేను ఆ ట్రేడ్ పొజిషన్ తీసుకోలేను, నేను ఆ స్ట్రైక్ కాకుండా 24,150 ఓకే 150 నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, 67 రూపీస్కి ట్రేడ్ చేయొచ్చు. ఓకే, మీరు 24,100 బై చేయాలనుకోండి పుట్ ఆప్షన్ 52 రూపీస్కే బై చేయొచ్చు. అలా 24,000 రౌండ్ ఫిగర్ నేను బై చేయాలనుకుంటేనే 31 రూపీస్కే బై చేయొచ్చు. సో మీరు ఎంత ఓటీఎం వెళ్తే కన్నా మీ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. సో దీనిలో నేను చెప్పినట్టు మీకు చాలా ఉన్నాయి హెడ్జింగ్ కోసం అని, ఎక్కడ హెడ్జ్ తీసుకోవాలి, తర్వాత ఆప్షన్స్లో స్ట్రాటజీస్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆప్షన్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో అందుకనే వీటిని యాక్చువల్గా ఆప్షన్స్ అంటారు. సో మీకు చూస్తే కన్నా ఈ హెడ్జింగ్ తర్వాత స్ట్రాటజీస్, మల్టీ లెగ్ స్ట్రాటజీస్, క్రెడిట్ స్ప్రెడ్స్, డెబిట్ స్ప్రెడ్స్ ఇవన్నీ కూడా మనం వచ్చే ఎపిసోడ్స్లో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏం చేస్తారు, 24,100ని సెల్ చేసి 24,050ని దాన్ని హెడ్జ్ చేస్తారు. ఇట్లా మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీరు చేయాలనుకుంటే కన్నా ఎంత దూరం నుంచి హెడ్జ్ చేయాలా. సో ఇలాంటి డిఫరెంట్ స్ట్రాటజీస్ బిల్డ్ చేయాలంటే డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ కావాలి. సో స్ట్రైక్స్ అనే వాటికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ సో మీకు నేను చూపించాలనుకునేది ఏంటంటే కన్నా ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా అది నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, షేర్ కానీ మీకు డిఫరెంట్ స్ట్రైక్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ కాల్ ఆప్షన్స్ ఉంటాయి, పుట్ ఆప్షన్స్ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి మీకేం కావాలనో మీరు కొనుక్కోవచ్చు, రైట్. లేకపోతే అమ్మొచ్చు. మీరు ఆప్షన్ సెల్లర్ అయితే వాటిని అమ్మొచ్చు, మీరు ఆప్షన్ బయర్ అయితే వాటిని కొనొచ్చు. సో ఇదే మీకు చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్. సో నా ఇప్పుడు టర్మినాలజీస్ అన్నీ కూడా మనము అంటే ప్రీమియం అంటే ఏంటి, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, స్పాట్ అంటే ఏంటి, అండర్లైన్ అంటే ఏంటి, తర్వాత మీకు కాంట్రాక్ట్ వాల్యూ అంటే అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ హోప్ ఇప్పటి నుంచి ఎవరైనా సరే మిమ్మల్ని ఆప్షన్స్ ట్రేడింగ్లో ఎక్కడైనా ఒక మీటింగ్లో నలుగురితో మాట్లాడేటప్పుడు లేకపోతే ఎక్కడైనా సరే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ టెర్మినాలజీ అంటే ఏం తెలుసా, ప్రీమియం అంటే ఏంటి తెలుసా, లేదా కాంట్రాక్ట్ వాల్యూ, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి తెలుసా అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు ఐ హోప్ మీరు కాన్ఫిడెంట్గా ఈ నాలెడ్జ్తో ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. కొన్ని కాన్సెప్ట్స్ లైక్ ఓటీఎం, ఐటీఎం, తర్వాత వచ్చేసి ఏటీఎం అనేది కొంచెం ట్రిక్కీ. అవన్నీ కూడా నెక్స్ట్ అదే పనిగా వీడియోలో దానికి సపరేట్ ఒక చాప్టరే డెడికేట్ చేశాను. సో దాన్ని మీరు వన్స్ మీరు ఆ చాప్టర్ ద్వారా వెళ్ళిన తర్వాత మీరు డెఫినెట్గా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ముందే చెప్తున్నాను, ఆప్షన్స్ అంటే ఏదో చాలా కష్టమైంది, మనం ట్రేడ్ చేయలేము, అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటారు. కొంచెం ఇనిషియల్గా కాన్సన్ట్రేట్ చేసి నేను మీకు తెలుగులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అర్థం చేసుకుంటే కన్నా తర్వాత చాలా ఈజీ. ఓకే, కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్న తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ ద డే తర్వాత మీరు బై, సెల్ ఇవన్నీ చేయడమే. కాకపోతే సెల్ చేసినప్పుడు మన దగ్గర ఇప్పుడు ఒక ప్రీమియం బై చేసినప్పుడు మనం అసలు ఎంత టైం వాల్యూ ఉంది, దాంట్లో ఎంత ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది, సెల్ చేసినప్పుడు మనకు ప్రీమియం ఎంత వస్తుంది, దీంట్లో రిస్క్, ఇవన్నీ అర్థం చేసుకోవాలా. లాంగ్ టర్మ్లో ఒక బిజినెస్లో ఉండాలా, ఒక రెగ్యులర్ ఇన్కమ్ లాగా చూడాలా, లేకపోతే కన్నా ఒక స్ట్రాటజీస్ అన్ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రైట్. షార్ట్కట్స్లో మీరు ఎప్పుడు ఒక 2-3 ట్రేడ్స్లో డబ్బులు సంపాదించవచ్చు, కానీ షార్ట్కట్లో మీకు సక్సెస్ అనేది F&Oలో దేంట్లో రాదు. ట్రేడింగ్లో పర్టికులర్గా F&O ట్రేడింగ్లో వచ్చేసి చాలా రాదు, చాలా కష్టం. సో కాబట్టి ఇవి మీకు ఒకవేళ దీంట్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే వీడియోను మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి ప్లేబ్యాక్ చేసి మళ్ళీ చూడండి, తెలుసుకొని గుడ్ అండర్స్టాండింగ్తో ట్రేడ్ చేయండి. సో వీటన్నిటిలో ఏదైనా సరే మీకు డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్స్లో మీ డౌట్స్ అడగండి. నాకు వీలైనంత త్వరగా నేను ఆ కామెంట్స్ని చదివి మీకు రిప్లై ఇస్తాను. సో ఐ హోప్ యూ గాట్ గుడ్ వాల్యూ ఫ్రమ్ దిస్ వీడియో. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్పినట్టు మీరు అడగండి. ఇంతవరకు నేను చెప్పిన కంటెంట్ సో ఈరోజు మీకు నచ్చింటే కదా సో వీడియోని లైక్ చేయండి. అలాగే మన జీబూ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. సో మనం రెగ్యులర్గా కంటెంట్ రిలీజ్ చేస్తూ ఉంటాము. ఆ రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే డెఫినెట్గా బెల్ ఐకన్ క్లిక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.
Investment in security markets are subject to market risk. Read all the related documents carefully before investing.